Hello sir, Namaste. This is Nakka Bobaya sir. I'm the marketing director of Alayam Realty Company. So I'm the in charge of Alayam Shilpa Greenfield Gated Community Villa project sir. It is located to Jogipet, అది మీకు తెలుసు. సో మన జోగిపేట్ అనేది ఒక పెద్ద మున్సిపాలిటీ సార్. దాదాపు మనకి 60,000 మంది పైగానే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉన్నారు. అలాంటి ఒక గేటెడ్ అలాంటి ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఒక మున్సిపాలిటీలో మన విల్లా ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఈ విల్లా ప్రాజెక్టు కూడా దాదాపు మనకి 33 ఎకరాలలో ఉంది సార్. ఇంత హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు. సరౌండింగ్ ఒక 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో వీఆర్ ద ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. ఇంత లగ్జరీస్గా ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీ సపోర్టుతో ఒక విల్లా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. ఈ జోగిపేట అనేది మనకి ఈ మున్సిపాలిటీలో 26 గ్రామాలు ఉన్నాయి. ఈ 26 విలేజెస్ అన్నిటికీ కూడా మనకి గోల్డ్ ప్రకారంగా కానీ అండ్ క్లాత్ బిజినెస్ ప్రకారంగా కానీ అండ్ కూరగాయలకు సంబంధించిన మార్కెట్ బిజినెస్ కానీ బిజినెస్కి అడ్డా సార్. జోగిపేట ఈ సరౌండింగ్ మొత్తానికి కదా బిజినెస్ అడ్డా. అండ్ సంగారెడ్డి డిస్టిక్లోనే ఒక సంగారెడ్డి తర్వాత నెక్స్ట్ ఒక వాల్యుబుల్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే కన్నా అది ఒక మన జోగిపేటలో మాత్రమే. ఈ జోగిపేట అనేది మనకి ఇప్పుడు కొంచెం ఏదో సిటీకి దూరంగా లేకపోతే కానీ ఇంకొకటి అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో నిజంగా జోగిపేట అనేది ఒక అద్భుతమైన నగరంగా రుద్దుకపోతుంది. సో అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక జోగిపేట మున్సిపాలిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే కన్నా ఫ్యూచర్లో మీకు చాలా చాలా హ్యూజ్ మార్జిన్లో రిటర్న్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది సార్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చాలా దూరం ఉంది, సిటీ నుంచి దూరం ఉంది అని అంటుంటారు. సార్ సిటీ నుంచి 1 అవర్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఏ దూరం సార్. సిటీ నుంచి 1 అవర్ అనేది ఇట్స్ క్యాజువల్ డిస్టెన్స్ సార్. సిటీ నుంచి 1 అవర్ అనేది మనకి చాలా, ఇప్పుడు మీరు ఒక అమీర్పేట నుంచి మీరు హైటెక్ సిటీకి వెళ్ళడానికైనా కానీ 1 అవర్ టైం పడుతుంది. ఏది ఒక 10 కిలోమీటర్స్ జర్నీ చేయడానికి. అలాంటిది మనకి వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనకి 40 కిలోమీటర్లు ఉన్నా కూడా 40 మినిట్స్ 30 to 35 నుంచి 40 మినిట్స్ ఆఫ్ జర్నీలో రీచ్ అయ్యే విధంగా మన కనెక్టివిటీ ఉంది. ముంబై నేషనల్ హైవే ఉంది. అక్కడ నుంచి మనం ఐఐటి కంది నుంచి రైట్ తిరిగినామంటే కన్నా నాందేడ్ నేషనల్ హైవే వస్తుంది. నాందేడ్ నేషనల్ హైవే దిగిన వెంటనే 1 మినిట్ జర్నీలో 1 కిలోమీటర్ జర్నీలో మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. అది కూడా నాందేడ్ హైవే దిగిన వెంటనే డాకూరు హైవే కనెక్టివిటీతో మన ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కనెక్టివిటీ వచ్చేసింది. సో అలాంటప్పుడు మనకి దూరం అనేది నథింగ్ సార్. ఔటర్ రింగ్ రోడ్ 3 దగ్గర నుంచి ఒకసారి రేట్స్ చూడండి. ఔటర్ రింగ్ రోడ్ 3 వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర నుంచి మనకి మినిమం 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులో, డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు. అలాంటిది అన్ని కోట్లు అక్కడ పెట్టే బదులు ఒక 40 నిమిషాల జర్నీ మనం ఇట్లా సిటీకి నుంచి కొంచెము దూరం వచ్చాము అంటే కన్నా మనకి రేటు కూడా ద బెస్ట్ ప్రైస్లో మనం సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఇయర్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో సిటీ చాలా ఎక్స్పాన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సిటీకి 1 అవర్ డిస్టెన్స్లో ఎవరైతే తీసుకుంటున్నారో ప్రపోజిటివ్లారు దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారికి మాత్రమే నెక్స్ట్ 5 ఇయర్స్లో హ్యూజ్ మార్జిన్లో రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రతి గుడ్ ఇన్వెస్టర్స్ కూడా సిటీకి దూరంగానే గేటెడ్ కమ్యూనిటీలోనే ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి గ్రీనరీ ఒక సిచ్యువేషన్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో తీసుకోవాలనేసి ఎదురు చూస్తున్నారు. ఇట్ ఈస్ ద ట్రెండింగ్. సో ఓఆర్ఆర్ లోపల అనేది గతం సార్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూరు మనకి మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో చాలా చాలా హ్యూజ్ మార్జిన్లో డెవలప్మెంట్స్ రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ట్రిపుల్ ఆర్ దగ్గరలోనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లోనే ప్లానింగ్ చేసుకోండి సార్. ఒక మంచి ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని తెలిసిన వాళ్ళకి మాత్రమే భూమి ద్వారా ఎక్కువ హ్యూజ్ మార్జిన్లో రిటర్న్స్ అనేది సంపాదిస్తున్నారు. సో మనకి వెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 0 స్టేజ్లో డెవలప్మెంట్స్కి రెడీగా ఉన్న టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కానీ మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్లో రేట్స్ అందుబాటులో ఉంటాయి. అలా కాకుండా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక 50 ఇల్లులు 100 ఇల్లులు 200 ఇల్లులు 300 ఇల్లులు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఈ రోజున రేటు 2 ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి. సో వేర్ వీ నీడ్ టు ఇన్వెస్ట్మెంట్ అంటే సో సిటీకి దూరం 1 అవర్ ఉన్నా కూడా రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది, బాగుందా బాగలేదా, అండ్ మనం తీసుకున్న ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా, మనం తీసుకున్న ప్రాపర్టీ సరౌండింగ్ అప్రిషియేషన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి,
సో మనకి ప్రపోజ్ టుబ్లా దగ్గరలో ఉంది. మనం అక్కడ నుంచి కొంచెం ప్రపోజ్ టుబ్లా నుంచి ముందుకు వెళ్తే కన్నా మనకి జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ ఉంది. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉంది. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కన్నా కేశవరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కన్నా ఐఐటి హైదరాబాద్, ఐఐటి కంది వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే గీతం యూనివర్సిటీ వస్తుంది, మనకి ఇస్నాపూర్ వస్తుంది అండ్ వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది. సరౌండింగ్ అప్రిషియేషన్ వాల్యూస్ చూడండి సార్ ఎలా ఉన్నాయో. దానితో పాటే మనకి కొత్తగా ఇక్కడ ఇండస్ట్రియల్స్ కూడా రావడానికి కూడా మనకి చాలా చాలా ప్రాబిలిటీ అనేది ఉన్నాయి. సో మన సరౌండింగ్ అప్రిషియేషన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏదంటే కన్నా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడండి, లీగాలిటీ చూడండి, డాక్యుమెంటేషన్ చూడండి, స్పాట్ రిజిస్ట్రేషన్ చూడండి, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్న బ్రాండెడ్ కంపెనీ శిల్పాస్ సపోర్ట్ మనకు ఉంది. సో ఇన్ని రీజన్స్ ఫ్యాక్టర్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మీరు ఫ్యూచర్లో మనకి ఎంత హ్యూజ్ మార్జిన్లో అప్రిషియేషన్ రావడానికి మన ఆలయం వారి గ్రీన్ఫీల్డ్ విల్లా ప్రాజెక్ట్ మీకు ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకోండి. ఒకసారి మీరు మీ ఫ్యామిలీతో పాటు జస్ట్ క్యాజువల్గా ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ సార్, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పాయింట్స్లో ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేసి దయచేసి వచ్చి చెక్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కాబట్టి ఎన్నో ప్రాజెక్టులు మీరు ప్రీవియస్గా చూసింటారు. ఆ చూసిన పాస్ట్ ప్రాజెక్ట్స్తో మన ఆలయం వారి గ్రీన్ఫీల్డ్ విల్లా ప్రాజెక్ట్ని కంపేర్ చేయండి. అన్ని విధాలుగా మీకు ఇది ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది అండ్ రెసిడెన్షియల్కి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తేనే మీరు ఇన్వెస్ట్మెంట్కి ఒక అడుగు ముందుకు వేయండి సార్. నేను కంపెనీలో పనిచేసే ఒక ఆన్రోల్ ఎంప్లాయీని కాబట్టి, కంపెనీ పర్సన్ కాబట్టి మీకు ద బెస్ట్ ప్రైజ్లో మీకు ద బెస్ట్ సర్వీసింగ్ అనేది నేను మీకు ఇప్పించగలుగుతాను. ఒక్కసారి సైట్ విజిటింగ్కి మీరు వచ్చారు అంటే 100కి 100% మన ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు మక్కువ చూపుతారనేసి నేను చాలా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను సార్. మీకు మరిన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలంటే కన్నా ప్లీజ్ కాల్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. నమస్తే సార్.